సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాళ నుంచి ఈ నెల 4 వరకు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ తొలి రోజు ఆసిఫాబాద్ జిల్లా కేరిమరి మండలం కొరాటి పరిధిలోని కొత్తగూడ గ్రామంలో పర్యటిస్తారు. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అలాగే బహిరంగ సభలో పాల్గొంటారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6:55 కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. ఆసిఫాబాద్ జిల్లాలో 112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసానికి వెళ్తారు. అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు బయలుదేరుతారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభించబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించబోతున్నట్టుగా అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే సభకు జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ప్రజాప్రతినిధులు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక రేపు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 3న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనతో పాటు కోహెడలోని 239 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేస్తారు. ఇక 4న మహబూబ్ నగర్ లో జూరాల ఎత్తిపోతల పథకం పరిశీలనకు వెళ్లేందుకు సీఎం టూర్ ప్రాథమికంగా నిర్ణయించారు.